రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. టాలీవుడ్ కు పాన్ ఇండియా మార్కెట్ ని సెట్ చేసి ఈ కట్అవుట్ కున్న కంటెంట్ ఇదిరా అని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ గారి లైనప్ లో దాదాపు 7 సినిమాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా పాన్ ఇండియా మూవీసే. ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన సెట్ చేసిన రికార్డ్స్ తో బాలీవుడ్ ఖాన్లకే చెమటలు పట్టిస్తున్నాడంటే ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా బాలీవుడ్ పైన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కట్అవుట్ కి మాస్ ఎలివేషన్స్ పడితే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారంటీ. అటువంటి మాస్ యాక్షన్ జానర్ ని వదిలేసి మొదటిసారి ఒక హారర్ కామెడీ టచ్ తో ది రాజాసాబ్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీ శరవేగంగా అంటే చాలా ఫాస్ట్ గా షూటింగ్ అయితే జరుపుకుంటోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన భారీ అప్డేట్ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ కి ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని తీసుకురావాలని చెప్పి మేకర్స్ భావిస్తున్నారంట. రాబోయే క్రిస్మస్ కి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా వచ్చే సంక్రాంతికి ఒక సాంగ్ ని రిలీజ్ చేసే విధంగా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో ప్రతి ఒక్కరికి బ్లాక్ అయిందనే చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10th ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. 5 లాంగ్వేజెస్ లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్. అప్పటి వరకు కూడా వచ్చే ప్రతి ఫెస్టివల్ కి ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి. ఈ అప్డేట్స్ తో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక దీని తర్వాత ప్రభాస్ గారు సలార్ 2 మూవీస్, కల్కి 2 మూవీ, అదే విధంగా స్పిరిట్ మూవీ, ఈ మధ్య హోమ్లే ఫిల్మ్స్ మరొక 2 సినిమాలు ప్రభాస్ గారితో చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి షాక్ గురి చేసింది. హను రాఘవపూడి అనే డైరెక్టర్ తో మరొక సినిమా అయితే సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇలా దాదాపు 7 సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ షూటింగ్ మాత్రం 90% కంప్లీట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. జనవరిలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందట. దాని తర్వాత ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి ఏప్రిల్ 10న మన ముందుకైతే రానుంది. మొదటిసారి ఒక రొమాంటిక్ హారర్ కామెడీ మూవీలో అయితే నటిస్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ట్రెండ్ ని సెట్ చేస్తుందో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.